బాబాయ్ రోడ్డు ట్రైన్ దీని పేరు. తార్ రోడ్డు రావమ్మా, తార్ రోడ్డు రావమ్మా, తార్ రోడ్డు రావమ్మా, ఇంకెప్పుడు వస్తావమ్మా నువ్వు. రోడ్డు వచ్చింది 1100 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఈరోజు చూసిన రోడ్డు నేను. రోడ్డు 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 ఇది నా రికార్డ్. ఇది ఏంది, ఇది పని చేయట్లేదు. 94 కిలోమీటర్స్ తర్వాత మనం తార్ రోడ్డుని చూడబోతున్నాం. ఇంకా రైడ్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాం, కానీ టెంపరేచర్కి ఏంటంటే బాడీలో బ్యాటరీ అంతా డౌన్ అయినట్టు అయిపోతుంది. ఇంకా రైడ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఊరు నాయన బాబాయ్ రోడ్డు ట్రైన్ దీని పేరు. 4 hours 25 minutesలో మనం 461 కిలోమీటర్స్ వచ్చినాం. అలా కనిపిస్తుందా మీకు ట్రిప్ 2లో? అది ఈరోజు మనం కొట్టిన రైడ్కి డీటెయిల్స్ అనమాట. యావరేజ్ స్పీడ్ 104 అంట. మళ్ళీ వచ్చింది డెసర్ట్. ఇంకా అయిపోతుందిలేండి. అంత సన్నటి ఇసుక ఇది. మన ఆపి ఫస్ట్ గేర్లో కనుక కొంచెం ఇట్లా అన్నాం అనుకోండి, ఇరికిపోతుంది బండి ఇందులో. ఊరు నాయన ఏంది ఇంత పెద్దగా ఉన్నది స్ట్రెచ్. ఇది కూడా బాగానే ఉన్నది. స్లోగా పోయినంటే ఖచ్చితంగా ఇరుక్కుంటాం ఇందులో. ఇది కరెక్ట్ పొజిషన్. ఊరి నాయన ఎంత పెద్ద స్ట్రెచ్ ఉన్నది ఇది. ఇంత పెద్ద స్ట్రెచ్ అని అనుకోలే నేను. ఆల్మోస్ట్ నా ఇప్పటికి 1.5 కిలోమీటర్ వచ్చినా ఇంకా ఉంది ఇది. ఓరి దేవుడా, ఇందులో స్లోగా పోతే ఇరుక్కుంటున్నాం, అదే అర్థం కావట్లే. ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏం లేదు ఇంకా. కానీ మస్తు ఉండదు తెలుసా ఇట్లా తోలుతున్నా కూడా. కానీ బండి ఊగుతున్నది, ఎప్పుడు పడుతుందా అన్నట్టు ఉన్నది. ఆహాహా తార్ రోడ్డు రావమ్మా, తార్ రోడ్డు రావమ్మా, తార్ రోడ్డు రావమ్మా, ఇంకెప్పుడు వస్తావమ్మా నువ్వు. అమ్మాయ అయిపోయింది ఆ స్ట్రెచ్. ఊపిరి పీల్చుకో మహిష్మతి, స్ట్రెచ్ అయిపోయింది. చాలా పెద్ద శాండ్ స్ట్రెచ్ అది. ఎంత పెద్దగా ఉన్నది. ఆ రోడ్డు కన్నా ఇదే కొంచెం ఇంకా డేంజరస్గా ఉన్నది. ఏంటి ఇట్లా బండి పాము మెలకలు తిరుగుతున్నది. రాగిలితన్ నిమ్మ గలిపదా బస్ బస్. ఇంకా అయిపోయినట్టే ఇంకా నాకు తెలిసి. ఇంకా ఆ శాండ్ స్ట్రెచ్ లాస్టా? ఆహా అయిపోలే అనుకుంటా. నేను వెళ్ళే స్పీడ్ని డెసర్ట్ కూడా తగ్గించలేకపోతుంది. కాకుంటే ఒక్కటి మాత్రం తగ్గిస్తుంది. అదేంటంటే ఇగో లారీ ఎదురుగా వస్తున్నాయి కదా. లారీలు పోయిన తర్వాత ఎంత దుమ్ము వస్తుందంటే, ఇప్పుడు నేను కెమెరా క్లీన్ చేస్తున్నా కదా, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ నుంచి ఏదో పెద్ద లారీ వస్తున్నది. కథం ఊరి నాయన వదిలిండ్రా బాబాయ్ దుమ్ము. చూడండి ఎంత దుమ్ము వస్తున్నదో. ఇంకా ఏంటంటే కెమెరా మీదకి రాలేదు. ఇందాకైతే ఒక లారీ పోతే కెమెరా మీదకి వచ్చింది. నాకు 2-3 సెకండ్ల వరకు ఏం కనిపించలేదు. అక్కడ ఏందో నాకు నల్లగా కనిపిస్తున్నది. నా భ్రమణ లేకుంటే నిజమా? రోడ్డు 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 వచ్చింది. రోడ్డు 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 అమ్మా. రోడ్డు వచ్చింది 1100 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఈరోజు చూసిన రోడ్డు నేను. రోడ్డు 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 అబ్బాబ్బాబ్బా, ఎన్నా తలైవా ఇది. ఇది నా రికార్డ్. ఇది చూడండి, 4 hours 51 minutesలో నేను 508 కిలోమీటర్స్ కవర్ చేసిన. నా రికార్డ్ని నేనే బ్రేక్ చేసిన. 5 hours 1 minute నాకు 500 కిలోమీటర్స్ వెళ్ళినా అని చెప్పేసి రికార్డ్ ఉంది. సో
ఐ బ్రోక్ మై ఓన్ రికార్డ్. సూపర్ ఇది. అది కూడా రోడ్డు లేని చోట, అదే నేషనల్ హైవేలో ఒకటి రైడ్, రోడ్డు లేని చోట. ఇంకా నేను చిన్నగా వెళ్ళిపోతా. ఇక్కడ 110 అంట స్పీడ్ లిమిట్. చెర్రీ కూడా రావాలి కదా, వెనక చిన్న వస్తున్నట్టున్నాడు. నేను 100లో క్రూజ్ కంట్రోల్లో పెట్టి వెళ్తున్నా. చెర్రీ ఇంకా రావట్లేదు ఏంటి, ఎడిపోయిండు. ఎందుకంటే మెయిన్ రోడ్ చూడగానే గట్టిగా కొడతాడని చెప్పేసి నేను చిన్నగా పోతున్నా. ఇంకొక 20 కిలోమీటర్స్లో ఊరు వచ్చేస్తుంది. మన దాంట్లో ఫ్యూయల్ లెవెల్ కూడా 78 ఉంది. ఇంకా ఫ్యూయల్ వేసినప్పటి నుంచి అయితే నాకు అసలు ఇక్కడికి వచ్చినట్టే లేదు, అంత ఒక కలలా ఉంది అంతే. లేవట్టన్ అని చెప్పేసి కలవరిస్తున్నాం కదా 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి. లేవట్టన్ వచ్చేసింది, ఇదే లేవట్టన్. నేను సిటీలో నుంచి వచ్చిన, చిన్న ఊరు. అండ్ ఇప్పుడు పెట్రోల్ పంప్ దగ్గర అయినా ఇక్కడ ఇప్పుడు లీటర్ పెట్రోల్ వచ్చేసి 2.30 సెంట్స్ ఉంది. అంటే 110 ఒక 20 వేసుకోవచ్చు, 30 సెంట్స్ అంటే 15 వేసుకోండి, 135 రూపాయలు ఉంది లీటర్. సూపర్ అంటే సూపర్ రైడ్ ఈరోజు అయితే. కుమ్ము వదిలిపెట్టేసినాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఇక్కడైతే ఆగాలని అనుకుంటున్నాడు. ఏంది ఇది పని చేయట్లేదు, ఎవరు లేరా అయింది కాంపిటీషన్ అంతే. ఇప్పుడు మేము ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా తీసుకున్నాం. ఏటీఎం ఉంది కానీ ఇక్కడ పని చేయట్లేదు. తినడానికి తెచ్చుకున్న ఫుడ్ ఇదే. ఒక బర్గర్ $10 అంటే 500 రూపాయలు ఆ బర్గర్కి. ఇంకోటి చికెన్ వింగ్స్ అండ్ ఇంకా చికెన్ ఇంకోటి. ఇంకా ఇక్కడ నుంచి మనకి మట్టి రోడ్డు రాదనే అనుకుందాం. నాకు తెలిసి మీరు ఇండియన్ యూట్యూబ్ హిస్టరీలోనే చూడని ఒక రూట్ని మేము చూపించినామని అనుకుంటున్నా. అనుకోవడం ఏంది, ఎవరు చూపించలే. ఆస్ట్రేలియా అనగానే ఏం చూపిస్తారు? సిడ్నీ, మెల్బర్న్, ఆ గ్రేట్ ఓషన్, బ్రిస్బెయిన్, ఒకవేళ పోతే పెర్త్, అంతే. ఇదే ఆస్ట్రేలియా అనుకుంటారు. అసలైన ఆస్ట్రేలియా మధ్యలో ఉంటుంది. ఇంకా 124 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. సో యాక్చువల్లీ ఈ ఊర్లో ఆగుదాం అనుకున్నాం కానీ ఈ ఊర్లో ఎందుకు ఆగుతలే అంటే ఈ ఊర్లో వైఫై చిన్నగా వస్తుంది, నెట్వర్క్ కూడా అసలు రావట్లేదు. వచ్చి పోతుంది, ఒక పాయింట్ వస్తుంది పోతుంది 4G. సో అందుకని నెక్స్ట్ ముందుకెళ్తే జంక్షన్లో ఒక ఊరు ఉంది. ఎట్లాగో ఈరోజుకి ఇంకా టైం ఉంది కదా, రైడ్ చేసే టైం, పోయి ఆ ఊర్లో ఉంటే సెట్ అని అక్కడ ఉందాం అనుకుంటున్నాం అంతే. ఇక్కడ ఎంత ఉందబ్బా స్పీడ్ లిమిట్? 110 ఉందా? ఓకే, గంట సేపట్లో వెళ్ళిపోతాం మనం. ఇంకా యానిమల్స్ చూడండి, స్ట్రే యానిమల్స్. నెక్స్ట్ 120 కిలోమీటర్స్. కంగారోస్ ఉండొచ్చు, కౌస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మధ్యలో ఏదో ఒక రోడ్ వర్క్ జరుగుతుంది, ఒక వెహికల్ పోతుంది చూడండి. దాని వెనక ఏం రాసిందంటే ఫాలో మీ, డు నాట్ ఓవర్టేక్ అని ఉంది. ఆ వెహికల్ ఎట్లా పోతే దాని వెనకనే పడిపోవాలి. ఇంకా మనం తార్ రోడ్ కన్నా నాకు ఆ రోడ్డే అనిపించింది. తార్ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఆ రోడ్లో అంత ట్రాఫిక్ లేదు. క్రూజ్ కంట్రోల్ పెట్టేసిన, సెట్. ఇప్పుడు ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ సిగ్నల్ పెట్టి చూడండి. రోడ్డు మీద ఉంది సిగ్నల్, హైవేలో రోడ్డు పక్కన ఇట్లా పెట్టేసారు. అది టెంపరీగా పనిచేస్తుంది అది. సో ఎవరైనా సరే ఒక సైడ్ వాళ్ళనే పంపిస్తారనమాట. అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం ఇక్కడ ఆగాలి. వాళ్ళు ఇటు నుంచి ఈ పక్క లైన్ నుంచి ఇటు వెళ్ళిపోతారు. తర్వాత మనకు వదులుతారు, అక్కడ రెడ్ సిగ్నల్ వేస్తారు, అప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. ఎండ మాత్రం చంపేస్తుంది. ఎండ ఘోరంగా ఉంది కదా. అటు రైట్ సైడ్ చూస్తే అక్కడ మబ్బు అంతా వెరైటీగా ఉన్నది, నల్లగా మొత్తం ఏదో కింద నేలకి టచ్ అవుతున్నట్టుంది. సూపర్ ఉంది పోండి అసలుకి. మబ్బు అక్కడి నుంచి అయిపోయింది. మబ్బు అక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్లో ఇట్లా కిందికి ఇట్లా వచ్చేసినట్టుంది. వర్షం పడుతుందా లేకుంటే కొంపదీసి కొంచెం చిన్న పాటి ఒక జల్లు పడ్డదంటే బాగా ఇట్లా లేచి వస్తుంది. ఇప్పుడు వర్షం వస్తుంది. నేను ఇట్లా అనుకున్నానో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పినో లేదో ఏమంటే అయిపోయింది. ఏంది అయ్యో బా, మట్టి వాసన మాత్రం కేక్ వస్తున్నది. మట్టి వాసన బాబాయ్, అందరు బాగుర్రా? అబ్బా స్మెల్ అయితే జుమ్ జుమ్ సూపర్.
పెద్దగా అవుతా ఉన్నాయి మళ్ళీ. మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు. మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఏంజల్ 1 లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. అండ్ మొత్తానికైతే లియోనారా వచ్చేసి కూడా ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. ఈ రూమ్కి అయితే వచ్చేసి $140 అయితే ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గర. $140 అంటే ఎంతో మీరే నాకు కామెంట్స్లో చెప్పండి. కరెక్ట్గా రూమ్ ఎదురుగానే పార్కింగ్. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఇదే. మంచిగా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పార్కింగ్ మన రూమ్ ముందే చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ తొందరగా లోపల తీసుకొని వెళ్ళచ్చు అండ్ తొందరగా మౌన్ చేసి తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. రేపు మనం వెళ్ళే రూట్లో ఏంటంటే ఒక చిన్న అప్డేట్ వచ్చింది. వర్షం పడుతుందంట. నా చెప్పులు ఏడున్నాయి ఇంకా నేను తీయలేదు. దుమ్ము చూడండి అంత ఎట్టుందో. అబ్బా ఫుల్ టైడ్. ఇప్పుడు వైఫై ఉండాలి ఇక్కడ. ఈ ఆంటీ కనుక వైఫై ఇక్కడ లేదని చెప్పిందంటే అయిపోయినట్టే. ఇంకొక సూపర్ విషయం ఏంటంటే పక్కనే పెట్రోల్ పంప్ ఉంది. మనకి ఏమైనా తినడానికి కావాలనుకున్నా కూడా బండి తీయాల్సిన అవసరం లేదు, బై వాక్ వెళ్ళిపోవచ్చు. అమ్మా ఇప్పుడు అన్నీ ఉతుక్కోవాలి. ఇంకా రైడింగ్ జాకెట్ అందులో పని కూడా నేను తీసేసేస్తా. సాక్సులు ఇంకేమున్నాయి, ఇది ఉతికింది వెళ్ళండి. అయినా వాషింగ్ మిషన్ ఉతికేది వద్దులే. ఇదొకటి చాలా ఇంకా అంతే. ఇక్కడ మెయిన్గా తీసుకోవడానికి గల రీజన్ ఇదే. మంచిగా వాషింగ్ మిషన్ ఉంది, నీట్గా అన్నీ ఉతుక్కోవచ్చు అని చెప్పేసి. చాలా ఉన్నాయా దాంట్లో. నో వర్క్ బూట్స్ అంట. నేను వేద్దాం అనుకున్న షూ ఇందులో తిరుగుతుందా ఇది? చూడపోతే ఈ జాకెట్ అండ్ ప్యాంట్కి ఒకటి వేసాల్సి వచ్చేటట్టుంది సపరేట్. బైక్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ పంప్ ఉంది. ఇంకా 2 బైక్స్ని కూడా ఇక్కడ పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ నాది చైన్ క్లీన్ చేయాలి. బండి మొత్తం క్లీన్ చేయకున్నా ఏం కాదు, కానీ చైన్ ఒకటి క్లీన్ చేయాలి. చాలా చాలా మొత్తం అంతా దెబ్బకి నీట్గా అయిపోవాలా. ఈ చైన్ చూడండి, ఈ బండి ఏదో పురావస్తు శాఖలోంచి బయటపడ్డ బండిలా ఉంది. మెయిన్ ఈ చైన్. అబ్బో ఇంత దుమ్ము. హ్యాండిలే తిరుగుతుంది చూడండి ప్రెజర్కి.